ముందు బయటికి రా. ఎవరు మీరు? అబలపై ఏమిటి దౌర్జన్యకాండ? కాండ కాదు, కండ కావరం. భాషాయాసం బాగానే ఉంది. నాటకాలు లేక రోడ్ల మీద పడ్డట్టున్నారు. ఇంటికెళ్ళి పద్యాలు పాడుకోండి. ఎలాండా? యముడు చిత్రగుప్తుడు గెస్ట్ ఆర్టిస్టులు, హీరోలు కాదు ఫైట్ చేయడానికి. అది ఆ యమగోలప్పుడు. ఈ యమగోలకు ఇరువురము హీరోలమే. మా దెబ్బ పడితే అప్పుడు తెలుస్తుంది హీరోలో జీరోలో. ఒరీ మూర్ఖుడా, మమ్మల్ని కించపరుస్తావా? మిమ్మల్ని ఇప్పుడే ఒంగుండ పెట్టి నెత్తి మీద ముట్టి తొడగొట్టి పడగొట్టి కట్టెలు కొట్టినట్టు కొట్టి వెన్ను పూస కొట్టి ఇక్కడే మట్టి కనిపిస్తా తొట్టి ఎదవల్లారా. అబ్బా బూతులు తిడుతున్నా. అయితే ఆయన వేసేస్తా. ఎవరిని? నిన్నే. అయితే చూసుకుందాం రా. ముందుకి మిత్రమా. అవును కదా, ముందు నువ్వు కానివ్వు. దేవి, నా పేరు ఐశ్వర్య అండి. మీరు విశ్రాంతి తీసుకున్నాము. వీరి సంగతి మేము చూసేదము. విజృంభించు మిత్రమా. గులకుల మిత్రమా. ఏమి మిత్రమా? అప్పుడు నీవు కొట్టిన గోళము ముల్లోకములు తిరిగి ఇప్పుడు వచ్చినది. అటులైనా ఆ క్రీడను వీరిపై క్రీడించదము. లెస్స పలికితివి, క్రీడించి మేలించదము. ఏదో ఒకటి ఎంచదము. అందులకు మరికొందరు ఆటగాళ్లు కావాలను కదా. గులగుల గులగుల ఏమిటి వచ్చి తిరిగి? ప్రభు, చార్మినార్ దగ్గర బాంబు వెళ్ళింది. మస్తు మంది చచ్చిపోయారు. అడిగి పోతూ పోతూ మిమ్మల్ని సాగినాం. అటులనా? అయినా ఎప్పుడు ప్రాణములు తీసుకుపోవటమేనా? ఈసారికి వారిని వదిలిపెట్టుము. మీరును ఈ క్రీడను క్రీడించండి. హేమందు పొట్టికింకర. మిత్రమా, మన ఆటగాళ్లు బహు ఉత్సాహముగా ఉన్నారు. ఒక్కొక్కరిని గోళము వలె విసురుము. మిత్రమా, వేలు చూపుటకు ఒకడు కావాలను కదా. అవునవును. అటులైన గులకుల. మిత్రమా, ఇక నుంచి ఈ క్రీడకు పర్యవేక్షకుడు ఇతడే. ఏమది? సిక్స్. మనము కొట్టినచో సిక్సే. ఫోరు బడా. ఏమది? అని థర్డ్ ఎంపైర్. మీ ఇష్టం మిత్రమా. థర్డ్ ఎంపైర్. ఇది ఏమి? ఇట్స్ గాన్. జై తుస్సు. మిత్రమా, తుస్సు తుస్సు తుస్సా. హైదరాబాద్ అర్ధరాత్రి అందాలు అని వాడెవడో పుస్తకం రాయడం, అవి చూపించాలని నన్ను ఈ కారులో వేసుకుని తెల్లవార్లు తిప్పడం నా చావుకొచ్చింది. దిగు. నా కర్మ. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్. ఇలాంటి వాతావరణం కోసమే నా కవి హృదయం ఎప్పుడు ఘోషిస్తూ ఉంటుంది.
నీ ఇల్లు బంగారం గాను నా ఒళ్ళు ప్లీజ్ అంత సీన్ లేదు పద. ఇక్కడ ఎక్కడో గోల్డ్ వాసన వస్తున్నట్టుంది. వీడెవడు ఇలా వస్తున్నాడు? ఏంటి ఏంటి అంటున్నాను? ఏంటి సారీ అండి. ఆంటీనో? ఆంటీ కాకపోతే అనసూయమో అప్పలమో ఎవరైతే నాకేంట మెళ్ళ కొలిసి ఇచ్చేయండి వెళ్ళిపోతా. ఏంట్రా ఇచ్చేది? కరాటే టైప్ లో ఒక్కడి పీకనండి. అయ్య బాబాయ్ చూసావా బాజు నీకు కర్రట వచ్చా? వచ్చావంటే నిన్నే పుస్తకం కొన్నాను, ఇంకా చదవలే. అనవసరంగా టైం వేస్ట్ చేసావు. రా అనకూడదు అనాలి. వాటితో మీకు మాట్లాడేంటండి? వెళ్ళి 4 పీక. ఆడు ముందు కొట్టున్నాడే. ఆ గొలుసు ఇవ్వకపోతే పీకుతా నీ కోక. అలా చూస్తూ ఊరుకుంటారేంటండి? నువ్వే కాపాడుకో. ఒరే దొంగ సచ్చినాడా, చీర వదలరా. మర్యాదగా గొలుసు ఇచ్చే. నేను ఇవ్వను. లేకపోతే చీరలా. దొంగ సచ్చినాడా, నీ చేతులు పట్టుకొని నా చీర వదలరా. మిత్రమా, ఎవరో యమా యమా అని పిలుచుతున్నారు. యమా యమా కాదు మిత్రమా, ఎమ్మో ఎమ్మో అని ఆర్తనాదము చేయుచున్నారు. మనవాడే తాగిన మత్తులో మానభంగము చేయుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాడు. తప్పు తప్పు, స్త్రీకి మానవే ముఖ్యం. కాదు, ఇప్పుడు ఆమెకు మనమే ముఖ్యం. ఎవరన్నా మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినదే మనము చేసేదాం. నీకు అక్క చెల్లెలు లేరా? నీ చేతులు పడుకోను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదేంటిది? చీర మీద చీర కట్టేవా? అయినా సరే వదిలిపెట్టను. అబ్బా ఎంత బాగుందో. ఇంకో చీర, బెనారస్ సారీ, ఎంత బాగుందో. పెద్ద సారీ ఎప్పుడు కట్టింది? వావ్, షిఫాన్ సారీ. లాగ్ బాబు లాగ్ 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 బాబు. వావ్, పట్టు చీర. బాబు లాగ్ బాబు, నీకు బిర్యానీ కొని పెడతాను. బిర్యానీయా? టిఆర్ఎస్ సారీ. వావ్, అయ్యి బాబాయ్, కళామందిలో చీరలన్నీ ఇక్కడ ఉంటాయి. బాబా ఇంకొక 2 చీరలు లాగి పెట్టానా? నా బాగా తండ్రి లాగే. అది అబ్బా, మా ఆయన ఉన్నాడు ఎందుకు? ఎప్పుడు ఒక మంచి చీర కూడా కొని పెట్టలేదు, ఎప్పుడు పుస్తకాలు చదవడం తప్ప. అబ్బా ఎంత పెద్ద లాటు. ఆగిపోయేవేనన్నా? ఇంకా నా వల్ల కాదు. ఏముండా గుప్తుండా? రేపు చూస్తా. ఏం చేస్తా? కొంచెం ఓపిక. ఎవరు అక్కడ చీరలా ఉంది? దొంగ తమ్ముడు వెళ్ళిపోయాడు. ఏమండాయ్, తొందరగా రండి, ఈ చీరలన్నీ డిక్కీలో వేసుకెళ్ళిపోదాం. ఏంటమ్మా చీరలనే? ఆ దొంగడు చేతి మహత్యం అండి, లాగే కొద్దీ వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి. ఏమండాయ్? అన్నా చదలేదు. అమ్మ నా బంగారు బాతుల్లారా. గురు గురు గురు, ఇంతకాలం ఏమైపోయారు గురు? మీకోసం బస్ స్టాండింగ్ లో ముష్టివాళ్లాగా వెతుకుతున్నాను తెలుసా? వలదు వలదు, మీతో మాకు స్నేహము వలదు. నీవు పరస్త్రీ వస్త్రములు ఒలుచుచుంటివి అంటే అదంతా మందు మహిమ గురు. అవును అది సరే, ఇంతకీ ఈయనెవరు? 1,000 మంది బ్యాచులర్స్ కాల ఒక్కడి మొహంలో నుట్టి పడుతుంది. ఆయన మా తాతాశ్రీ, అప్పటికి ఇప్పటికి ఎప్పటికి బ్రహ్మచారి. ఇంకేం చెప్పదు. ప్రాబ్లం అర్థమైంది. అయితే డాక్టర్ సమరం గారికి చూపించాల్సిందే. వాడేవాడు ఒకే ఒక్కడు. ఆయన పేరు చెప్తే చాలు, ఈతరాని చేపలు కూడా ఎగిరెగిరి ఇస్తాయి. యూ డోంట్ వరీ, ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఆయన దగ్గరికి తీసుకెళ్లి పూచి నాది. యూ డోంట్ వరీ అట్ ఆల్. ఎక్కువ ఊడిపోద్ది. ఏంటి నీ చెయ్యి? అవును, ఎట్టప్పులు బానే మార్చారు. ఇంతకీ ఆ ఆభరణాలు ఎక్కడ దాచారు? ఈ సంచి. ఓహో బాగుంది. కానీ మీ నెత్తి మీద బొచ్చే బాగాలేదు. నాతో రండి, మిమ్మల్ని సినిమా హీరోల్లో మార్చేస్తాను. చూడండి బాబు, మీ కత్తెర దెబ్బతో 3 గెటప్పులు మారిపోవాలి. ఏమి చేసినాను మా మీసం మాత్రం ముట్టరాదు. మాకు పైన గురుగుము, మా తాతకు మాత్రం కింద ఆ గడ్డము నిండుగా గురుగుము. Look into the sky, keep your head on the wall. Styles ain't all with the phone. All you ladies, pick up. All alone and I'm bad to the bone. Are you ready? So check out.
ఏంటి తాత ఎద్దు పేడేసి తోక ముడిచినట్టు మొహం అలా పెట్టావు 4 యుగాలుగా పెంచుకున్న బొచ్చు మీ దయవల్ల ఒక్కసారిగా గొరిగించుకోవాల్సి పోతే పోయిందిలే తాత ఎదవబోచ్చు మళ్ళీ పెంచుకోవచ్చు నువ్వేం ఫీల్ కాకు ఇంతకీ అర్జున పాలడేడి ఇక్కడే ఉండుంటాడు అమ్మో మన సంచి లోపల వాడు సగం మాత్రమే గొరిగాడు వీడి పూర్తిగా గొరిగాడు అమ్మో నా వీణ మాత్రం వదిలేశాడు వాడు నిన్న అబల మీద చెయ్యి వేసినప్పుడే వాడి సంగతి తెలిసినది వాడెక్కడికి పోతాడు ఎముండా మెరిండా పదండ